హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో, ఇదొచ్చి మన యొక్క న్యూ డెవాప్స్ బ్యాచ్ అప్డేట్ అండి. మనకొచ్చి ఈ మంత్ 21st వచ్చి న్యూ డెవాప్స్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదొచ్చి మనకి నెక్స్ట్ కమింగ్ మండే యొక్క బ్యాచ్ అయితే ఉంటుంది. ఈ బ్యాచ్ యొక్క క్లాస్ టైమ్ చూస్తే మనకిదొచ్చి మార్నింగ్ 9 AM ISTకి అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క డ్యూరేషన్ వచ్చి మనకి 2 మంత్స్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీ వచ్చి మనకి 12K ఉంటుంది. మీరు గనక ఈ యొక్క బ్యాచ్‌లో గనక జాయిన్ అవ్వాలనుకుంటే ఇదొచ్చి మీటింగ్ లింక్ అన్నమాట. ఈ యొక్క లింక్ వచ్చి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ పార్ట్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ మీద మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ఈ యొక్క మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇన్ కేస్ మీరు గనక ఫర్దర్‌గా ఫ్యూచర్ అప్డేట్స్ గనక కార్తికేయ సాఫ్ట్ నుంచి కావాలనుకుంటే మీరు kartikeyasoft.com వెబ్‌సైట్‌కి వచ్చి మీరు అక్కడ రిజిస్టర్ కూడా అవ్వచ్చు. ఓకే. కానీ మీరు ఈ యొక్క మీటింగ్ అనేది లాగిన్ అవ్వడానికి మీరు రిజిస్టర్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. జస్ట్ ఈ యొక్క మీటింగ్ లింక్ మీద హిట్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా క్లాస్‌లో జాయిన్ అవుతారు. ఫైన్. ఈ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పార్ట్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్‌తో మీరు మనకి ఏదైతే యొక్క 21st ఫిబ్ మనకి న్యూ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ యొక్క బ్యాచ్‌లో మీరు అటెండ్ అవ్వచ్చు. సర్ మనమైతే ఈరోజు మన యొక్క మెయిన్ కోర్స్ కంటెంట్ చూద్దామండి. సో, ఇక్కడ డెవాప్స్ ప్లస్ ఇదొచ్చి మన యొక్క వెబ్‌సైట్. ఇన్ కేస్ మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలనుకోండి. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ గనక ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏదైనా న్యూ బ్యాచ్ గనక స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఒక అప్డేట్ అనేది వస్తుంది. ఫైన్. ఇంకా మీరు గనక మన యొక్క కోర్స్ కంటెంట్ చూస్తే, సో, ఇదొచ్చి మన యొక్క న్యూ కోర్స్ కంటెంట్. ఇట్స్ అప్‌డేటెడ్ వన్. సో, మనకి బేసిక్‌గా వచ్చేపాటికి డెవాప్స్ విత్ క్లౌడ్ అన్నమాట. బేసిక్‌గా మనకి 2 కాంబినేషన్స్ ఆఫ్ క్లౌడ్ అనేది ఉంటుంది. జీసీపీ అలాగే ఏడబ్ల్యూఎస్ అన్నమాట. సో, కాకపోతే ఈ యొక్క కోర్స్ అనేది మనం చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనకి ఈ యొక్క కోర్స్ కంటెంట్ గనక చూస్తే ఫస్ట్ ఇక్కడ మనకి అసలు డెవాప్స్ అంటే ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చిన తరువాతే మనం ఫర్దర్‌గా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో, అసలు డెవాప్స్ అంటే ఏంటి? ఈ యొక్క డెవాప్స్‌కి మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో ఎటువంటి డిమాండ్ ఉంది? ఈ యొక్క క్లారిటీ అనేది మనకొచ్చిన తరువాత మనం ఫర్దర్‌గా ఈ యొక్క బేసిక్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లేదంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ గాని ఇటువంటి కాన్సెప్ట్స్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే చెప్తున్నారు. సో, ప్రతి ఒక్క వీడియోలోను చెప్తూనే ఉంటారు. సో, ఈ కోర్స్ ఏదైతే అటెండ్ అవుతున్నారో ఇది సమ్‌వాట్ రియల్ టైమ్ ఓరియెంటెడ్ ఉంటుందని. సో, ఇక్కడ మీరు చెప్పడం గూడా ఇట్స్ ఏ రియల్ టైమ్ ఓరియెంటెడ్ క్లాస్ అని జెప్తున్నారు. కానీ రియల్ టైమ్‌తో మాకెలా హెల్ప్ అవుతుంది? సో, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్స్ అవ్వచ్చు, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అవ్వచ్చు. సో, మీరేదైనా సరే, మీరేదైనా గ్యాప్‌తో గాని, మీరు సమ్‌వాట్ డెవాప్స్ మీద గనక ట్రై చేయాలనుకున్నప్పుడు మీకు ఈ కోర్స్ అయితే సమ్‌వాట్ ఫెచ్చింగ్ అవుతుంది. సరే మీరెప్పుడు ఇదే చెప్తారు. అసలు మీరెలా చెప్పగలరు ఇది మీకు ఫెచ్చింగ్ అవుతుందని? అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇది ఫెచ్చింగ్ అవుతుంది అని మీరెలా చెప్పగలరు? నేనెలా చెప్తానంటే, బేసిక్‌గా మీరు ఏదైతే కాన్సెప్ట్ చూస్తున్నారో ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని రియల్ టైమ్ యూజ్ కేస్‌తో మాట్లాడతాను. సో, ఏదైనా గాని. ఇప్పుడు ఇన్ కేస్ డెవాప్స్ అవ్వచ్చు. ఇనీషియల్‌గా మనం ఒక ఆర్గనైజేషన్‌లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ రీచ్ చేస్తున్నప్పుడు, ఒక ఆర్గనైజేషన్ బేసిక్‌గా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎక్కడ ఎండ్ అవుతాయి? ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ యొక్క సినారియో ఎలా ఉంటుంది? మనం క్లియర్‌గా చూడడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ డెవాప్స్ మీరు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినా సరే, అసలు ఈ యొక్క ఐటీ యొక్క ఇన్‌ఫ్రా ఎలా ఉంది? ఓకే. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి? ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఏంటి? వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి? క్లౌడ్ ఇన్‌స్టాన్సెస్ అంటే ఏంటి? ఈ యొక్క బేసిక్ ఐడియాతో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఈ యొక్క ఇన్‌ఫ్రా గురించి మనం ఒక ఐడియా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో, నేను చెప్పే ఒక డెవాప్స్‌లో మనకి యొక్క ఇన్‌ఫ్రా గురించి తెలియాలా? ఖచ్చితంగా తెలియాలండి. ఇంకొకటి మీరు ఈ యొక్క కోర్స్ అని నేర్చుకోవడానికి మనకేమైనా బేసిక్ ప్రీ రిక్విజైట్స్ ఏమైనా ఉండాలా? కోడింగ్ కావాలా? జావా, డాట్ నెట్ ప్రోగ్రామింగ్ ఏమైనా కావాలా? లేదంటే ఏమైనా స్క్రిప్టింగ్ కావాలా? పైథాన్ గాని, లైనక్స్ గాని ఇటువంటి ఏమైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ గాని, లేదంటే టెస్టింగ్ టూల్స్ ఇటువంటి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈ యొక్క కోర్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుందా? నథింగ్ అండి. ఇన్ కేస్ మీకేదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇంకా మీకు కొంచెం కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇన్ కేస్ మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా సరే, ఇక్కడ నేను చెప్పే కోర్స్ అనేది మీకు చాలా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది గాబట్టి, మీకు కోర్స్ అనేది ఈజీగానే అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకంటూ ఒక ఫౌండేషన్ క్రియేట్ చేస్తాను. ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసిన తరువాత, దాని మీద ఎగ్జాక్ట్‌లీ ఒక డెవాప్స్ ప్రాసెస్ తీసుకొని మనం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఫైన్. సో, మనకి యొక్క సర్వర్స్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుందంటే, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందండి. మనకిప్పుడు సర్వర్ అంటే తెలిసింది. బట్ దానిలో వర్క్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పార్ట్‌లో తెలుస్తుంది. నెక్స్ట్ మీకు ఓఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క మెయిన్ కమాండ్స్ ఇవన్నీ మీకు ఒక ఐడియా అనేది వచ్చిన తర్వాత, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే, సమ్‌వాట్ వెర్షన్ కంట్రోల్ ఉంటుంది. సో, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? గిట్, మావెన్, జెన్కిన్స్, నెక్సస్ ఇలా సెట్ ఆఫ్ టూల్స్‌ని మనం చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే 3 టైర్ ఆర్కిటెక్చర్ అండి.
బేసిక్‌గా ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో మీరు సమ్‌వాట్ రియల్ టైమ్‌లో మన యొక్క వర్కింగ్ సినారియో ఎలా ఉంటుంది అనేది ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో చూస్తారు. మనకి ఇక్కడొచ్చి వెబ్ లేయర్ ఉంటుంది, యాప్ లేయర్ ఉంటుంది, డీబీ లేయర్ ఉంటుంది. వీటి మధ్య కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి? లైక్ వెబ్ టు మనకి డీబీ వరకు ఈ యొక్క ఇంటర్ కనెక్షన్ ఎలా ఉంటుంది? దానిలో యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ కింద మీ యొక్క రోల్ ఏంటి? ఈ యొక్క క్లారిటీతో మనం చూడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది. అలాగే షెల్ స్క్రిప్టింగ్. మనకి స్క్రిప్టింగ్ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. సో బేసిక్‌గా మీకు చాలా లో లెవెల్ నుంచి నేను స్క్రిప్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ జెన్కిన్స్ అండి. బేసిక్‌గా జెన్కిన్స్ వచ్చి మనం సీఐ/సీడీ టూల్ కింద మనం వాడతామనమాట. సో ఇది బేసిక్‌గా ఏం చేస్తుందంటే కంప్లీట్‌గా ఆటోమేట్ చేస్తుంది థింగ్స్ అనేది. ఇక్కడ మీరు చూస్తే ఒకసారి కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత డెవలప్‌మెంట్ టీమ్‌లో డిజైన్ చేసిన కంటెంట్ ఒకసారి ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు. మనకు మొత్తం ఆటోమేట్ అయిపోయి ఫైనల్‌గా డిప్లాయ్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పే ఒక టెక్నికల్ టర్మ్స్ మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. కానీ మీరు క్లాస్‌లో ఫర్దర్‌గా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే టెక్నికల్ టర్మ్స్ అన్ని మీకు అర్థమవుతాయి. సో బేసిక్‌గా దీంతో మనకి ఏమవుతుందంటే కంప్లీట్ ఆటోమేషన్ జరుగుతుందన్నమాట. ఈ యొక్క జెన్కిన్స్‌తో. అలాగే మనం చూస్తే కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ గాని, యాన్సిబుల్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఒక యూజ్ కేస్‌తో చూస్తాము. టెరాఫార్మ్ ఉంది. బేసిక్‌గా ఈ యొక్క కోర్స్‌లో నేను టెరాఫార్మ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో మనం టెరాఫార్మ్‌తో ఎలా ఉంటుందంటే మన యొక్క ఇన్‌ఫ్రాని మనం ఎలా ఆటోమేట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా యాన్సిబుల్‌తో అయితే కాన్ఫిగరేషన్స్ మేనేజ్ చేయొచ్చు. కానీ టెరాఫార్మ్‌తో ఏం చేయొచ్చంటే, మీ యొక్క సర్వర్స్‌ని మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 సర్వర్స్ కావాలి. లేదంటే ఒక 5 సర్వర్స్ కావాలి. నాకు ఒక వెబ్ లేయర్‌తో కావాలి. లేదంటే ఒక యాప్ లేయర్‌తో కావాలి. ఇటువంటి కొన్ని ప్రీ రిక్వెస్ట్స్ అని మీకు ఉన్నప్పుడు, అటువంటి ప్రీ రిక్వెస్ట్స్ మొత్తాన్ని కూడా సాటిస్ఫై చేస్తూ మీరు ఇక్కడ కొన్ని సర్వర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం టెరాఫార్మ్‌లో చూడడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేపాటికి నెక్సస్ అండి. మనకి నెక్సస్‌లో ఎలా ఉంటుందంటే బేసిక్‌గా వచ్చేపాటికి దీన్ని మనం వచ్చి ఆర్టిఫాక్టరీ మేనేజ్‌మెంట్ టూల్ అంటాము. సో దీనిలో వచ్చేపాటికి మనకి ఈ యొక్క ప్యాకేజెస్ ఎలా మెయింటైన్ చేస్తాము. సో ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది. దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది. ఇటువంటి థింగ్స్ మనం చూడడం జరుగుతుంది నెక్సస్‌లో. అలాగే సోనాక్యూబ్. సో మనం కోడ్ స్కాన్ ఫేజ్‌లో వాడతాము. సో దీనిలో కోడ్ స్కాన్ ఫేజ్ ఎలా ఉంటుంది. క్వాలిటీ గేట్స్ ఎలా ఉంటాయి. వాటిని అసలు ఎలా క్రియేట్ చేస్తారు. ఒక రూల్స్ ఎలా ఉంటాయి. ఇటువంటి థింగ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఐటీఎల్ ప్రాసెస్ అండి. మీరు కోర్స్ కంప్లీట్ చేసినప్పటికీ ఇన్‌కేస్ మీరు కోర్స్ కంప్లీట్ చేశారు. మీకు జాబ్ వచ్చింది. కానీ జాబ్ వచ్చిన తర్వాత మీకు తెలియాల్సింది టెక్నికల్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాసెస్ నాలెడ్జ్ అనేది కావాలి. బట్ ఆ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ నేను ఒక ఐటీఎల్ ప్రాసెస్‌లో చూపిస్తానన్నమాట. అంటే బేసిక్‌గా మనకి ఒక ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది? మీతో ఎటువంటి టీమ్స్ ఉంటాయి? సో మీకు ఎటువంటి టాస్క్‌లు అసైన్ అవుతాయి? ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనం వచ్చి ఈ విధంగా అయితే ఈ యొక్క కాన్సెప్ట్ చూడడం జరుగుతుంది. అంటే మీరు నేర్చుకున్నటువంటి కంటెంట్‌తో అంటే మీరు ఈ యొక్క డెవాప్స్ ఏదైతే నేర్చుకుంటారో దానితో ఈ యొక్క ఐటీఐఎల్ సింకప్ చేస్తూ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే డోకరైజేషన్ ఉంటుంది. సో మనం ఆల్‌మోస్ట్ ఇక్కడ మనం ఇక్కడ చాలా వరకు బాగానే చూస్తాము. మనకి ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి డోకరైజేషన్‌లో. అండ్ అలాగే మనకి క్యూబర్నెటిస్ కూడా ఉంటుందండి. మనకి క్లస్టర్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది. ఎనీవే ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనం పక్కన పెడితే బేసిక్‌గా క్లస్టర్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మనం బేసిక్‌గా క్యూబర్నెటిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే క్లస్టర్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ క్లస్టర్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? యాప్స్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు? ఒక బేసిక్ ఐడియాతో మనం ఇక్కడ క్యూబర్నెటిస్ చూడడం అనేది జరుగుతుంది. సో అలాగే మనం ఫైనల్‌గా చూస్తే ఇక్కడ మనకి నాగియోస్ ఉంటుంది. నాగియోస్ ఈస్ ఎ మానిటరింగ్ టూల్. సో దీంతో మనం బేసిక్‌గా ఏం చేయొచ్చు అంటే సర్వర్స్ మీద మానిటరింగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. బట్ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్‌తో పాటుగా మనం సమ్‌వాట్ ఇక్కడ జీసీపీ చూస్తాం. అలాగే సమ్‌వాట్ ఏడబ్ల్యూఎస్ కూడా చూడడం అనేది జరుగుతుంది. దట్ టూ ఈ యొక్క కంప్లీట్ మనం చేసే యొక్క కోర్స్ ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం క్లౌడ్‌లోనే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి సో సమ్‌వాట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అలాగే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జీసీపీ మనం ఈ యొక్క ల్యాబ్ అనేది చూడడం జరుగుతుంది. ఇదొచ్చి బేసిక్‌గా కోర్స్ కంటెంట్ అండి. ఓకే. ఎనీవే మనం గనుక ఈ యొక్క బ్యాచ్ గనుక చూస్తే మనకి 21st ఫిబ్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లాస్ టైమ్ వచ్చి 9 AM IST అండ్ దీని యొక్క డ్యూరేషన్ వచ్చి 2 మంత్స్ ఉంటుంది. అండ్ ఫీ వచ్చి 12K. మీరు గనక ఈ యొక్క క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇదొచ్చి మీటింగ్ లింక్. ఈ యొక్క లింక్ వచ్చి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ పార్ట్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క లింక్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇన్ కేస్ మీరు గనుక ఫ్యూచర్ అప్డేట్స్ గనుక కార్తికేయ సాఫ్ట్ నుంచి మీరు కావాలనుకుంటే ఇదొచ్చి వెబ్‌సైట్ లింక్. ఈ యొక్క లింక్ కూడా మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్ అప్డేట్స్ ఏడబ్ల్యూఎస్ గాని, క్యూబర్నెటిస్ గాని ఇంకా సమ్‌వాట్ మీరేమన్నా కోర్సెస్‌కి గనక రిజిస్టర్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి రిజిస్టర్ అవ్వచ్చు. ఈ యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఈ యొక్క లింక్ యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క క్లాస్‌కైతే జాయిన్ అవ్వచ్చు. ఈ సేమ్ లింక్ వచ్చి ఇదే వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జస్ట్ దాన్ని మీరు ఫాలో అవుతూ క్లాస్ అనేది జాయిన్ అవ్వచ్చు. బట్ ఎనీవే అండి మనం వచ్చి 21st ఫిబ్ మనం మీట్ అవుదాము. ఓకే. బై. బై వన్ అండ్ ఆల్.